ప్రత్యక్షంగా ఎన్నిసార్లు గెలిచింది ఆవిడ ప్రత్యక్ష ఎన్నికల్లో? పరోక్షంగానే కదా పదవులు సంపాదించింది, రాజ్యసభకు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీ కావచ్చు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమే కదా రుచి చూసి, ప్రత్యక్షంగా సాధించింది ఏంటి ఆవిడ? ప్రత్యక్షంగా ఏం గెలవలేదు కదా. మరి అట్లాంటి మనిషి వచ్చి ప్రత్యక్షంగా ఎన్నికైన వాళ్ళని బూతులు తిడుతుంటది, తప్పు మాట్లాడుతుంటది. ఇంకొకటి అదే ఏది మధుయాష్కి టైంలో నడిచినటువంటిది అంతే. తర్వాత రాజ్యసభ అదా ఏది తర్వాత బండి సంజయ్ చేతిలో ఓడిపోయింది కదా కరీంనగర్కి వచ్చేటప్పటికి. అదే నిజామాబాద్ వీళ్ళ ఇతని చేతిలో అనుకుంటా, మన అరవింద్ గౌడ్ చేతులు. గౌడ్ కాదు, అరవింద్ కాదు, కాబట్టి అక్కడ కేసీఆర్ బిడ్డ ఓడిపోయిందంటే పరువు పోయింది ఎవరికి అప్పుడు బేసిక్. ఇప్పుడు హరీష్ రావు అయితే ఇంతవరకు ఓటమి రుచి ఎరగలేదు కదా అతను బేసిక్. ఇంకొకటి ఏంటంటే ఇవేమంటది, ఆవిడ అన్న డైలాగ్ని ఒకసారి మాట్లాడదాం. నేను పార్టీ ఆఫీస్లో మాట్లాడాను, రక్త సంబంధం ఉంది, ప్లస్ పార్టీ ఎమ్మెల్సీని అది పక్కన పెడితే ఈ రూట్లో చూసినా ఏంటమ్మా అని ఫోన్ చేసి 103 రోజుల్లో మాట్లాడాలి కదా. నీ బుద్ధి ఎక్కడికి పోయింది? పార్టీ ఆఫీస్లో నువ్వు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టనిచ్చారు, ఎవడు పడితే వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారా? నాన్న రాసిన లేఖ లీక్, నాన్నకి నేను రాసిన లేఖ లీక్ అయ్యింది అని నువ్వు పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టేందుకు పర్మిషన్ అతను తీసుకున్నావా వర్కింగ్ ప్రెసిడెంట్గా? మరి